అందరికీ వందనాలు. స్వాతంత్ర దినోత్సవపు శుభాకాంక్షలు. ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. ఈ రోజున ప్రత్యేకమైన రోజు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు. చాలా కాలం బ్రిటిష్ పరిపాలనలో మగ్గిన భారతదేశం మరి అనేక మంది సమరయోధులు వారి పోరాటాన్ని బట్టి మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. భారతదేశం స్వాతంత్రంలోకి రావడానికి చాలామంది క్రైస్తవులు కూడా పోరాడారు. ఏదేమైనా మనం ఇప్పుడు చక్కగా స్వాతంత్రం కలిగిన దేశంలో ఉంటున్నాం. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. బ్రిటిష్ వాళ్ళు అంటే వాళ్ళు క్రైస్తవులు. మరలా ఈ క్రైస్తవులందరూ కలిసి ఈ భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళకే అప్పచెప్పాలని చూస్తున్నారు అని చాలామంది భ్రమపడుతూ ఉన్నారు. అది అబద్ధం, నిజం కాదు. క్రైస్తవ్యం వలన భారతదేశం ఎప్పటికీ మరలా బ్రిటిష్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళదు. క్రైస్తవుల వలన భారతదేశం బాగుంటుంది, బాగుపడుతుంది, క్రీస్తు చేతుల్లోకి వెళ్తుంది. అంతే తప్ప చాలామంది మతోన్మాదులు కొంతమంది క్రైస్తవ్యం పెరిగిపోతే మరలా క్రైస్తవులు అందరూ కలిసి బ్రిటిష్ వాళ్ళకి భారతదేశాన్ని అప్పచెప్తారు అనేసి పుకార్లు పుట్టిస్తున్నారు. అదంత మాత్రము నిజము కాదు. ఇంకా చెప్పాలంటే భారతదేశం రక్షణ కోసం క్రైస్తవులందరూ కటిక ఉపవాసం ఉండి ప్రార్థించే వాళ్ళు కూడా ఉన్నారు. భారతదేశం బాగుపడాలని, భారతదేశం రక్షింపబడాలని, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. క్రైస్తవుల వలన భారతదేశానికి మంచే జరుగుద్ది తప్ప చెడు ఎప్పుడు జరగదు. సో మనము క్రైస్తవులముగా మనం చేయాల్సిన పని ఏంటంటే మన భారతదేశం కొరకు మనం ప్రార్థన చేయాలి. మనం భారతీయ క్రైస్తవులం. ఎవరు మనం? భారతీయ క్రైస్తవులం. భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేయడం అనేది మన బాధ్యత, మనందరి బాధ్యత. భారతదేశములో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయాలి. చిన్నవారి కొరకు, పెద్దవారి కొరకు, రాజకీయ నాయకుల కొరకు, అధికారుల కొరకు, రాజుల కొరకు, అన్ని మతాల కొరకు. భారతదేశంలో మనం ఉన్నాము గనుక భారతదేశ ప్రజలందరి కొరకు ప్రార్థన చేయమని బైబిల్ చెప్తుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనములో ఉంటుంది. మనుషులందరి కొరకు, రాజులందరి కొరకు, అధికారులందరి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. జనరల్గా ఏ మతం వారు కూడా అందరి కొరకు ప్రార్థన చేయరు. వాళ్ళ కొరకు, వాళ్ళ కుటుంబం కొరకు, వాళ్ళ బంధువుల కొరకే ఏమైనా పూజలు చేసుకుంటారు, మొక్కులు మొక్కుకుంటారు. కానీ నేను గర్వంగా చెప్పగలను, క్రైస్తవుడు ఒక్కడే దేశమంతటి, భారతదేశమంతటి రక్షణ కొరకు మనస్ఫూర్తిగా ప్రతిరోజు ప్రార్థన చేసేవారు. ఎందుకంటే ప్రభువు చెప్పారు,
ప్రార్థించమని. ఇంకా చెప్పాలంటే క్రైస్తవులు వారి కోసం కంటే ఎక్కువ ఇతరుల కోసమే ప్రార్థన చేస్తారు. కాబట్టి ముఖ్యంగా మనం భారతీయులమైనందుకు మనం ఎంతో గర్వించాలి. దేవుడు మనల్ని భారతదేశములో పుట్టించినందుకు మనము గర్వపడాలి. దేవుని చిత్తం మనం భారతదేశములో పుట్టడం అనేది దేవుని చిత్తం. అమెరికాలో ఎందుకు పుట్టించలేదు, ఆస్ట్రేలియాలో ఎందుకు పుట్టించలేదు అంటే మనము భారతదేశములో పుట్టడం అనేది యేసయ్య చిత్తమై ఉన్నది కనుక మనల్ని భారతదేశములో దేవుడు పుట్టించాడు. మనం తెలంగాణ రాష్ట్రములో పుట్టడం దేవుని యొక్క చిత్తం. అందుకే ఈ రాష్ట్రములో దేవుడు మనల్ని పుట్టించాడు. కాబట్టి మనము గర్వించాలి. తెలంగాణ ప్రజలమైనందుకు గర్వించాలి, భారతీయులమైనందుకు గర్వించాలి. మన రాష్ట్రం కొరకు, మన దేశం కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మన భారతదేశపు పేరు మన బైబిల్ గ్రంథములో 2 సార్లు రాయబడింది. బైబిల్ గ్రంథమైన పరిశుద్ధ గ్రంథములో మన భారతదేశపు పేరు 2 సార్లు ఎస్తేరు గ్రంథములో రాయబడింది. ప్రైజ్ ది లార్డ్. మనం ఏం ప్రార్థన చేయాలంటే దేవుణ్ణి దీన్ని బట్టి స్తుతించాలి. ప్రభువా, మా దేశం పేరు బైబిల్ గ్రంథములో 2 సార్లు రాపించినందుకు వందనాలు. అలాగే మా భారతదేశపు పేరు మీ జీవ గ్రంథములో కూడా ఉండాలి. రాయి ప్రభువా, మీ జీవ గ్రంథములో మా భారతదేశపు పేరును రాయ్యా అని మనం ప్రార్థన చెయ్యాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ముఖ్యముగా మన భారతదేశ ప్రజలు స్వాతంత్రులుగా లేరు, స్వాతంత్రం కలిగి లేరు. స్వతంత్రులు అనే పదానికి వ్యతిరేకమైన పదం ఏంటంటే దాసులు, బానిసలు. మనం అనుకుంటున్నాం మనకు స్వాతంత్రం వచ్చింది, మనము స్వాతంత్రులుగా ఉన్నాం అనుకుంటున్నాము. కానీ భారతదేశంలో ఉన్న చాలామంది ప్రజలు బానిసలుగా ఉంటున్నారు. ఒకప్పుడు బ్రిటిష్ వారికి బానిసలుగా ఉన్న భారతదేశ ప్రజలు ఇప్పుడు పాపానికి బానిసలుగా ఉంటున్నారు. దేనికి? పాపానికి. త్రాగుడు మానలేకపోతున్నారు అంటే అర్థం ఏంటంటే వాళ్ళు త్రాగుడికి బానిసలైపోయారు. అక్రమ సంబంధాల నుండి బయటికి రాలేకపోతున్నారంటే వాళ్ళు దేనికి బానిసలు? అక్రమ సంబంధాలకు, వ్యభిచారానికి, జారత్వానికి బానిసలైపోయారు. మత్తు పానీయాల నుండి బయటికి రాలేకపోతున్నారు. కారణం ఏంటంటే మత్తు పదార్థాలకు, డ్రగ్స్కు, సారాయికి, గంజాయికి ప్రజలు బానిసలైపోయారు. లంచగొండితనము ప్రపంచములో, మన దేశములో ఎక్కువ ఉంది. కారణం ఏంటంటే లంచగొండితనం అనే బానిసలుగా, లంచగొండితనానికి బానిసలుగా ప్రజలు బ్రతుకుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచములో, భారతదేశములో ఉన్న ప్రతి పాపానికి ప్రజలు బానిసలైపోయారు. సెల్ ఫోన్లకు చాలామంది బానిసలైపోయారు. టీవీలకు చాలామంది బానిసలైపోయారు. కులపిచ్చి చాలామందికి ఏముంది? మా కులం, మా కులం, మా కులం. కులమనే బానిసత్వం. మత పిచ్చి కూడా చాలామందికి ఉంది. మా మతమే గొప్పది, మా మతమే గొప్పదని.
మతం అనే బానిసత్వంలో ఉన్నారు. నరలేరా? ఈ రోజున మతం పేరట కొట్టుకుంటున్నారు, కులం పేరట చంపుకుంటున్నారు. వీటన్నిటి నుంచి, ఈ పాపములన్నిటి నుంచి ప్రభువు మన దేశాన్ని స్వతంత్రులుగా చేయాలని, మన దేశ ప్రజలను స్వతంత్రులుగా చేయాలని మనం ప్రార్థన చేయాలి. ఈ పాపానికి బానిసలుగా బ్రతికితే చివరికి దేశం నరకానికి వెళ్ళిపోయే పరిస్థితికి వెళ్ళిపోతుంది. పాపము వలన వచ్చే జీతం మరణం, అది నిత్య మరణం, నరకం. ప్రజలు బ్రిటిష్ వారి పరిపాలన నుంచి అయితే, వారి పరిపాలన నుండి అయితే విడుదల పొందారు, కానీ పాపము నుండి విడుదల పొందట్లా, సాతాను నుంచి విడుదల పొందట్లేదు, శరీర ఆశల నుంచి విడుదల పొందట్లేదు. చెప్పగలరా ధైర్యంగా? మీలో ఎవరైనా ఈ వాక్యం ఇక్కడ కూర్చొని వింటున్న వారైనా, యూట్యూబ్లో వింటున్న వారైనా, నేను ఏ పాపానికి బానిసను కాదు, నేను ఏ పాపాన్నైనా మానివేయగలను, మానివేశాను, నేను నీతిగా బ్రతుకుతున్నాను, పరిశుద్ధంగా బ్రతుకుతున్నాను, నిజాయితీగా బ్రతుకుతున్నాను, యథార్థంగా బ్రతుకుతున్నానని చెప్పగలిగిన వారు ఉన్నారా? పాపం చేయాలని మనకి లేకపోయినా కూడా పాపం మనల్ని బంధించి వేసింది కనుక ఆ పాపములో నుంచి బయటికి రాలేకపోతుందా? కాబట్టి మన దేశం ఈ పాపపు బంధకాల్లో నుంచి, పాపపు కట్లలో నుంచి, పాపపు బానిసత్వములో నుంచి బయటికి రావాలని మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. మన భారతదేశ ప్రజలు ఏ ఒక్కరూ కూడా నరకానికి వెళ్ళకూడదని మనం మన ప్రతి దినం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. భారతదేశ ప్రజలందరూ పరలోక రాజ్యము చేరుకోవాలి, స్వర్గానికి వెళ్ళాలి, మోక్షానికి వెళ్ళాలి. అది మనం ప్రతిరోజు చేయవలసిన ప్రార్థన అయి ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. మన భారతదేశానికి యేసు ప్రభు ఏమై ఉన్నాడో మన ద్వారానే తెలియాలి, మనమే తెలియచేయాలి. మన ప్రవర్తన ద్వారా, మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా, మన బ్రతుకు ద్వారా భారతదేశ ప్రజలకు మన యేసయ్య ఏమై ఉన్నాడో మనమే తెలియచేయాలి. మన యేసయ్య గొప్పతనాన్ని మనము తెలియచేయాలి, మన క్రియల ద్వారా, మన బ్రతుకు ద్వారా, మన ప్రవర్తన ద్వారా. చాలామంది ఈ రోజున క్రైస్తవులు చెడ్డగా బ్రతకడాన్ని బట్టి, పిచ్చిగా బ్రతకడాన్ని బట్టి, వ్యర్థముగా బ్రతకడాన్ని బట్టి మన దేవుని గొప్పతనం మన దేశ ప్రజలకు తెలియట్లేదు. మన దేవుడు ఏమై ఉన్నాడో మన దేశ ప్రజలకు మనమే మన మంచి ప్రవర్తన ద్వారా, నీతి ప్రవర్తన ద్వారా, యథార్థమైన ప్రవర్తన ద్వారా, పరిశుద్ధమైన ప్రవర్తన ద్వారా తెలియచేయవలసిన వారమై ఉన్నాం. ప్రార్థించడమే కాదు మన బాధ్యత, ప్రార్థించడంతో పాటు మన బ్రతుకు ద్వారా మన దేశ ప్రజలకు మన దేవుని గొప్పతనాన్ని తెలియచేయవలసిన అవసరం ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఉదాహరణకి బైబిల్ గ్రంథములో మొట్టమొదటిగా యోసేపు ఉన్నాడు. ఇశ్రాయేలు దేశము నుండి ఐగుప్తు దేశానికి అన్నల ద్వారా బానిసగా అమ్మబడ్డాడు. ఐగుప్తు దేశానికి, పరాయి దేశం అది, ఆ దేశానికి బానిసగా వెళ్ళిన యోసేపు ఐగుప్తు దేశములో యోసేపు దేవుడు, యోసేపు భగవంతుడు ఎంత గొప్పవాడో తన ప్రవర్తన ద్వారా, తన క్రియల ద్వారా, తన మాటల ద్వారా తెలియచేశాడు. ఐగుప్తు ప్రజలందరికీ దేవుని గొప్పతనాన్ని
తెలియచేసిన గొప్ప వ్యక్తి యోసేపు. ఆ తర్వాత మోషే కూడా ఐగుప్తు దేశములో పుట్టి ఐగుప్తు దేశము నుండి ఇశ్రాయేలు ప్రజలను కనాను దేశానికి నడిపించే క్రమములో ఆయన కూడా తన ప్రార్థన ద్వారా అద్భుత ఆశ్చర్య కార్యాలు సూచక క్రియలు జరిగించి యెహోవా దేవుని యొక్క గొప్పతనాన్ని ఫరోకి, తన సైన్యానికి, ఆ దేశ ప్రజలందరికీ మోషే దేవుని గొప్పతనాన్ని తెలియచేశాడు. యోసేపులాగా, మోషేలాగా మన గొప్పతనాన్ని మనము కూడా ఇప్పుడు ఈ భారతదేశములో మనం తెలియచేయవలసిన వారమై ఉన్నాం. అది కూడా మన బాధ్యతే. ప్రార్థించడం ఒక్కటే కాదు, మన దేవుని గొప్పతనాన్ని మన క్రియల ద్వారా కూడా మన దేశానికి తెలియచేయాలి. తర్వాత షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు, ఈ నలుగురు బబులోను దేశములో బానిసలుగా ఉండి యెహోవా దేవుని గొప్పతనాన్ని ఆ బబులోను దేశం అంతటికీ కూడా తెలియచేశారు. వారి ప్రార్థనా జీవితము ద్వారా, వారి పరిశుద్ధమైన జీవితము ద్వారా బబులోను దేశం అంతటికీ మన దేవుని యొక్క గొప్పతనం తెలియచేయబడింది. ఇప్పుడు ఇది మన తరం, ఇది మన సమయం. ఇప్పుడు మనము మన భారతదేశానికి మన యేసయ్య యొక్క గొప్పతనాన్ని తెలియచేయవలసిన వారమై ఉన్నాం. మనము నీతిగా బ్రతికితే, యథార్థముగా బ్రతికితే, పాపము లేకుండా బ్రతికితే మన బ్రతుకును చూసి మన దేవుని గొప్పతనాన్ని మన దేశ ప్రజలు తెలుసుకుంటారు. మనము చెడ్డగా బ్రతికితే, మనం అపవిత్రంగా బ్రతికితే, మనము వ్యర్థంగా బ్రతికితే మన దేవుణ్ణి కూడా దేశ ప్రజలు, భారతదేశ ప్రజలు చిన్న చూపు చూస్తారు. మనల్ని చిన్న చూపు చూస్తే మన దేవుణ్ణి కూడా చిన్న చూపే చూస్తారు. బబులోని దేశములో ఉన్న ఆ నెబుకద్నెజర్ రాజు అంటాడు, ఓ ఇలాంటి దేవుడు ఇంకెవరు లేరు, దానియేలు దేవుడే నిజమైన దేవుడు, షడ్రక్, మేషక్, అబేద్నెగోల దేవుడే నిజమైన దేవుడని ఒప్పుకున్నారు. ఈ దేవుణ్ణి ఆరాధించాలని శాసనాలు కూడా తయారు చేశారు. కాబట్టి దేవుని బిడలమైన మనం మన భారతదేశానికి షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు లాగా మన దేవుని గొప్పతనాన్ని తెలియచేయవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ గురి కలిగి బ్రతుకుదాం, ఈ లక్ష్యము కలిగి బ్రతుకుదాం. ఒకటి, మన దేశం కోసం ప్రార్థన చేయాలి. రెండవది, మన దేశానికి మన దేవుని యొక్క గొప్పతనాన్ని మన ప్రవర్తన ద్వారా మనము తెలియచేయాలి. ఇది మన బాధ్యత. అలా బ్రతుకుదాం. దేవుడు మన భారతదేశమును దీవించునుగాక, మన భారతదేశమును రక్షించునుగాక, మన భారతదేశము యొక్క పేరును తన జీవ గ్రంథములో రాయునుగాక. అలా బ్రతుకుదాం. అటువంటి గొప్ప కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.